ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే భగవంతుడు లోకాన్ని సంరక్షించే నిమిత్తం, లోకంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్ధరించే నిమిత్తం, మళ్ళీ కూడా జ్ఞాన దశను అభివృద్ధి చేసే నిమిత్తం అవతారాలను ధరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా జీర్ణమైపోయినటువంటి జ్ఞానము అంటే జ్ఞానము ఏ అవస్థలో ఉన్నది? శిథిలావస్థలో ఉన్నది. ఆ శిథిలమైనటువంటి జ్ఞానాన్ని సముద్ధరించడం కోసం, అంటే జ్ఞానబోధ చేయడం కోసం ఆ భగవానుడే శ్రీ సద్గురుమూర్తి యొక్క రూపంలో భగవంతుడే అవతరించాడు అనేటువంటి భావాన్ని స్ఫురింపజేస్తూ ఏ విధంగా ఉన్నాడు అంటే కీర్తించదగినటువంటి, మరి నమస్కరించదగినటువంటి స్తుతి రూపంలో ఉన్నటువంటి మరి క్రొత్త జ్ఞానముల యొక్క ప్రకాశము చేత ఎల్లవేళలా కూడా సదా సర్వకాల సర్వావస్థముల యందు, అంటే భూతకాలమునందు కానీ, జరుగుతూ ఉన్న వర్తమాన కాలమునందు కానీ, రాబోయేటువంటి భావికాలం భవిష్యత్ కాలమునందైనా సరే ఎల్లప్పుడూ కూడా క్రొత్తమైనటువంటి జ్ఞాన తేజోల చేత తేజరిల్లుతూ ఏ విధంగా ఉన్నాడు? సత్వస్వరూపుడే అయి ఉన్నాడు. అటువంటి సర్వజ్ఞానానందకార భాస్కరుడు, అంటే సర్వజ్ఞానాంధకార భాస్కరుడు, సర్వజ్ఞానంలో అంటే సర్వ అజ్ఞాన అంధకార భాస్కరుడు. అంటే ఎక్కడెక్కడి నుండి అయితే అజ్ఞాన గ్రంథులు ఉన్నాయో అవన్నీ కూడా విచ్ఛిన్నం చేసేస్తూ, ఎక్కడైతే అజ్ఞానము అనబడేటువంటి తిమిరం ఆవరించబడి, చీకటి ఆవరించబడి ఉన్నదో దానిని నశింపజేయటానికి, చీకటిని రాత్రిని నశింపజేయటానికి సూర్యుని యొక్క ప్రకాశం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా అజ్ఞానాన్ని సర్వమునందు కూడా వాడి అనేక జన్మల నుండి కూడా ప్రోధి చేసుకొని వచ్చినటువంటి సర్వ అజ్ఞానాలను నశింపజేయటానికి ఈ సూర్య రూపంలో ఉన్నటువంటి భాస్కరుడు అయినటువంటి వాడు. అంతేకాదు చిద్ఘనుడు, అంటే సర్వేక సమస్తము కూడా చిద్వస్తువే. అటువంటి ఘనమైనటువంటి స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం అయినటువంటి శ్రీ సద్గురు పరబ్రహ్మము కొరకు నేను నమస్కరిస్తున్నాను అని తెలియజేస్తూ, అంతేకాదు పరబ్రహ్మ స్వరూపుడు ఎటువంటి వాడు అంటే సర్వతంత్ర స్వతంత్రుడు, సర్వాన్ని కూడా దయచేత సంగ్రహింపబడినటువంటి దేహము కలిగినటువంటి వాడే సదా సద్గురుమూర్తి. అందుకే సర్వతంత్ర స్వతంత్రుడే అయినటువంటి, దయాస్వరూపుడే అయినటువంటి ఈశ్వర స్వరూపుడు, అంటే కళ్యాణకారకుడైన శివస్వరూపుడైన భక్తులకు స్వాధీనుడయ్యే ఉంటాడు. ఎవరైతే జ్ఞానం కోసం ఆర్తితో ఆశ్రయించారో వారి పట్ల దయతోటి, వారి పట్ల కరుణతోటి జ్ఞానాన్ని బోధించడం కోసం ఆ భక్తులకి స్వాధీనమయ్యే ఉంటాడు. ఎక్కడ భక్తుడు ఉన్నాడో నిజమైనటువంటి భక్తికి భగవానుడు ఎప్పుడూ కూడా బందీయే, అంటే ఆ పరవశత్వంతో భక్తునికి వశపడి ఉంటాడు. అటువంటి అంటే ఆ భక్తులకు స్వాధీనుడ అయినటువంటి మంగళాత్మలకు, అంటే మంగళకరమైన, ఇక్కడ మంగళకరమైనటువంటి విషయం ఏమిటి అంటే లోక సంబంధమైనటువంటి విషయాలను సముపార్జించుకోవడమా? కాదు, అదంతా అజ్ఞానమయ స్థితే అని చెప్పడం. ఎందుకు? ఒక్క శరీరం కోసం మాత్రమే పాటుపడేది. కానీ అనేక శరీరాలు, కోటాను కోట్ల దేహాలను ఉద్ధరించుకొని మళ్ళీ కూడా మరొక శరీరం రాకుండా శాశ్వతంగా పరిష్కరించగలిగినటువంటి స్థితి, జ్ఞానమయ స్థితిని పొందడమే మంగళకారకమైనది. అంటే తనను తాను ఉద్ధరించుకోవడం, తనకు తాను మేలు చేసుకోవడం. ఏ విధమైన మేలు? సర్వాత్మస్వరూపుడైనటువంటి పరమాత్మ యందు సంలీనమై ఉండడమే కదా మంగళకరమైన దివ్యమైనటువంటి
విషయం అంతకంటే శుభకరమైనటువంటి విషయం ఉంటుందా? అలాగా భక్తులకు స్వాధీనుడే అయినటువంటి మంగళాత్ములకు శుభస్వరూపుడే అంటే శుభాన్ని కలిగించేటువంటి జ్ఞానాన్ని ఇచ్చే శ్రీ సద్గురుమూర్తికి నేను ఎల్లవేళలా కూడా నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెబుతూ, ఎలాంటి వాడు అంటే వివేకినం వివేకాయ, ఎవరైతే సత్య నిత్య వస్తువు యొక్క వివేకత్వాన్ని తెలుసుకొని ఉంటాడో, ఎక్కడైతే వాని యొక్క వివేకం అనేది జాగృతమై ఉంటుందో, ఈ అసత్య పదార్థాల పట్ల వాడు మత్తిలి ఉంటాడో, అంతేకాదు వాని యొక్క జాగృతి ఎక్కడ ఉంటుంది? సత్య పదార్థమునందు, నిత్య పదార్థమునందు, శాశ్వత పదార్థమునందు ఎప్పుడైతే జాగృతి కలిగి ఉంటాడో, అటువంటి వివేకం కలిగినటువంటి వానికి, అటువంటి వివేకవంతుల్లో వాడికి కలిగినటువంటి వివేకం ఏదైతే ఉన్నదో ఆ వివేకంగా ఉంటాడు. అంతేకాదు ఇంకా విమర్శాయ విమర్శనం, ఎవరి విమర్శ చేస్తారు? అందరం ఏం చేస్తాం? లోక సంబంధమైన ఇరుగు పొరుగు వాళ్ళని, మరి ఆఫీసుల్లో వాళ్ళని, ఇంటి ప్రక్క వారిని, మరి ఇంట్లో వారిని, ప్రతి ఒక్కరిని, మహనీయులను సైతం కూడా విమర్శనాత్మకమైనటువంటి మనస్తత్వం వదిలిపెట్టదు. ఇక్కడ విమర్శ అనేటువంటిది ఎవరిని చేసుకోవాలి? తనను తాను విమర్శించుకోవాలి. ఏ విధంగా? ఏది సత్యము, ఏ అసత్యం వైపు నేను ఇన్నాళ్ళు కొనసాగాను, ఏ సత్యం వైపు ఎందుకు ఒక్కడుగు ముందుకు వేయలేకపోయాను, ఆ సత్యం వైపు పయనించడానికి ప్రయత్నం కలిగజేసేటువంటి సద్గురుమూర్తి ఎక్కడున్నాడు? ఆ సద్గురుమూర్తులు అంటే వారిని ఎలా గుర్తించాలి, గుర్తించినా వాళ్ళని ఎలా ఆశ్రయించాలి, ఆశ్రయించినప్పుడు వారిని ఎలా సేవించాలి, ఆ సేవ అనేటువంటిది మన యొక్క జన్మ తరణానికి ఉపయోగపడుతుందా? అంత శ్రద్ధగా గురువుకి సత్యజ్ఞానాన్ని బోధింపగలగజేసేటువంటి కరుణను మనం పొందగలమా? ఆ కరుణను మనం కలిగించగలమా? ఎంత వినమ్రతతో ఉండాలి అని తనకు తాను ఆత్మవిచారణ అనేటువంటిది చేసుకోవాలి. అటువంటి ఆత్మవిచారణ తత్పరులలో అంటే తన యొక్క ఆత్మను పొందడానికి తను విచారించుకునేటువంటి విషయంలో ఎవడైతే నిమగ్నమై ఉంటాడో, తన యొక్క ఆత్మను తాను విచారించుకునేటువంటి జ్ఞాన విచారణలో తత్పరుడై ఉంటాడు. అటువంటి తత్పరులలో ఆత్మవిచారణగానే సద్గురుమూర్తి ఉన్నాడు. అంతేకాదు ప్రకాశవంతుల్లో ప్రకాశముగాను, ప్రకాశవంతుడు అంటే భౌతికమైనటువంటి విద్వత్తు పాండిత్యము కాదు, ఏ ఆత్మ సాక్షిత్వ స్వరూపమైతే ఉన్నదో సత్య నిత్య నిరంజనమైనటువంటి నిరతిశయానంద పరమాత్మ తత్వాన్ని ఎల్లప్పుడూ కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ నాయందు ఉన్నది, నేను పరమాత్మనే అయి ఉన్నాను అనేటువంటి ప్రకాశ స్వరూపం, జ్ఞానస్వరూపం ఎవరికైతే ఉంటుందో అటువంటి ప్రకాశవంతులలో, జ్ఞానంతో తేజరిల్లేటువంటి వారిలో ఆ ప్రకాశంగాను ఉన్నది కూడా శ్రీ సద్గురు స్వరూపమే. అంతేకాదు బ్రహ్మజ్ఞానులలో బ్రహ్మముగాను ఎవడైతే బ్రహ్మతత్వాన్ని గురించి విచారిస్తూ పరబ్రహ్మస్వరూపము ఇటువంటిది అని శ్రీ సద్గురువుల ద్వారా తెలుసుకొని జ్ఞాన మార్గంలో పయనించి బ్రహ్మానుసంధానం చేసేటువంటి ఏ పరబ్రహ్మ జ్ఞానమైతే ఉన్నదో అటువంటి ఆ జ్ఞానంలో తేలియాడేటువంటి బ్రహ్మజ్ఞానులో ఉండేటువంటి బ్రహ్మజ్ఞానముగా కూడా శ్రీ సద్గురుమూర్తియే అలరారుచూ ఉన్నారు. అటువంటి ఏ పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీ సద్గురు స్వరూపానికి నేను నమస్కరిస్తున్నాను. అంటే ఆ గురు పరబ్రహ్మము అంటే జ్యేష్ఠరాజమై ఏ గురు పరబ్రహ్మమైతే ఉన్నదో అన్నింటిలో కూడా శ్రేష్టమై గొప్పదై మహామహిమాన్వితమై అంతకంటే మరొకటిది సమానమైనది కానీ రెండవది కానీ అంతకంటే మించినది కానీ లేనే లేదు. అటువంటి ఏ శ్రేష్టమైనటువంటి పదార్థ రూపమై ఉన్నదో అదే శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపం. ఆ గురు పరబ్రహ్మ స్వరూపమే శ్రేష్టమైన పదార్థాలకు అన్నింటికంటే కూడా ఇంకా శ్రేష్టమైన రూపమై ఉన్నది అనేటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తూ ఇంకా కూడా ఏ విధంగా అంటే గురు స్తోత్రాన్ని తెలియజేసి ఇంకా పరమేశ్వరుడు గురు నమస్కార విధానాన్ని గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. పురస్తాత్ పార్శ్వయోః పృష్ఠే నమస్కుర్యాదు పర్యదః సదా మచ్చిత్త రూపేణ విధేహి భవదాసనం. ఇంకా ఏ విధంగా నమస్కారం చేసేటువంటి విధానంలో గురు రూపాన్ని ఉద్దేశించి
శ్రీ గురుస్వరూపాన్ని సంబోధించి ఏ విధంగా ఓ భగవంత, ఓ భగవానుడా, మీ కొరకు అంటే మీకు ఈ ఏది ప్రక్క భాగంలో యందు, కుడి పార్శ్వం నందు, కుడి ప్రక్క యందు, ఎడమ ప్రక్క యందు, మరి ముందు భాగమునందు, పురోభాగమునందు, వెనుక భాగమునందు, పైన క్రింద కూడా ఇలాగా సర్వదిక్కులయందు కూడా నీకు అంటే ఓ భగవానుడా, ఓ పరమేశ్వర, ఓ దయామయ, మీకు మీ చుట్టుప్రక్కల అటువైపు ఇటువైపు వెనుక ముందు పైన క్రింద సర్వేక సమస్తమైన సర్వదిక్కులయందు కూడా ఏ ప్రక్కనైనా సరే నేను ఎల్లవేళలా కూడా నేను నమస్కారం చేస్తూనే ఉన్నాను, చేస్తాను, నేను నమస్కరిస్తూ ఉన్నాను. స్వామి, మీ యొక్క ఆసనము అంటే నా మనసుగా నిరంతరం చేసుకునండి, అంటే ఎల్లవేళలా నా మనసునందు నిక్షేపించి ఉండండి. ఆ విధంగా అధిష్టానవంతులైన హృదయమునందే మీరు స్థాపితమై ఉండండి అని గురు పరమాత్మను ఆవాహనం చేసుకుంటూ ఏమని, మీ యొక్క ఆసనం, మీ స్థిరమైనటువంటి ఆసనంగా నా మనసునే చేసుకునండి, నా మనసునందే మరి నిర్విశేషంగా ఎల్లప్పుడూ కూడా నా హృదయమునందే స్థితమై ఉండండి. నా మనసునే నిరంతరంగా మీ యొక్క పీఠంగా చేసుకుని అందే వసించండి. అంటే నా మనసులోనే మీరు ఎల్లప్పుడూ కూడా నివసించండి. అంటే సద్గురుమూర్తి నివసించడానికి కారణం ఏంటి అంటే ఆ సద్భక్తుని యొక్క నిరంతరమైన చింతన, నిరంతరాయణమైనటువంటి చింతన, సదా ధ్యానము, తపము, అటువంటి గురు పరబ్రహ్మానుసంధానము చేసేటువంటి వాని యొక్క మనసు శ్రీ సద్గురుమూర్తి యొక్క మరి ఆసనమే అయి ఉంటుంది. అందుకే తమరెప్పుడూ కూడా నా హృదయమునందే నివసించండి అని ప్రార్థిస్తూ, అంతేకాదు తమరెప్పుడూ కూడా మరుపు లేకుండా జ్ఞాపకానికి వచ్చినట్లుగానే చేయండి అని అర్థం. ఏమని అంటే నేనెప్పుడూ కూడా తమరి యొక్క విషయాన్ని, తమరి యొక్క సర్వస్వమయమని, మీరు సర్వము మీరే అని, మీకు ముందు వెనుక అటు ఇటు ఇంకేమీ లేదని, మీరు మాత్రమే అధిష్టానాలకు కూడా అధిష్టానమై అతీతాలకు కూడా అతీతమై ఉన్నటువంటి గురు పరబ్రహ్మ స్వరూపమని ఎల్లప్పుడూ కూడా నా మదియందు నాకు మతి లేకుండా ఎల్లవేళలా మీ మహనీయమైనటువంటి ఘనస్వరూపాన్ని నాకు ఎల్లవేళలా కూడా గురుతులోనే ఉండేటట్లుగా చేయండి అని ప్రార్థిస్తూ, అంటే ఏంటి దాని యొక్క ముఖ్యమైనటువంటి అర్థం ఏమిటి అంటే భగత్ స్వరూపులకు మీ కొరకు నమస్కారము. అసలు మీరు ఏ స్వరూపులు అంటే ఏ సర్వవ్యాపకమైనటువంటి ఏకరసమాత్రమైన రెండవది లేనిది అయినా ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉన్నదో అదే మీరు. సాక్షాత్తు భగవత్ స్వరూపం, దానినే జ్ఞానస్వరూపమని, గురు పరబ్రహ్మస్వరూపమని ఇలా అనేక పేర్లతో పిలుచుకొనబడుతూ ఉన్నప్పటికీ కూడా మీరు ఆ భగవత్ స్వరూపులు కాబట్టి అందుకోసమే ఎల్లవేళలా కూడా సదా సర్వకాల సర్వ అవస్థల యందు కూడా నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. అంటే దాని యొక్క ఫలితం ఏమిటి? ఆ నమస్కారానికి ఫలితం ఏమిటి అంటే ఎల్లవేళలా కూడా గుర్తు ఉంచుకొని శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపాన్ని ఎల్లవేళలా నమస్కరించడానికి ఫలితం ఏమిటంటే నిరంతరము సర్వకాల సర్వావస్థల యందు, జరిగిపోయిన కాలమునందు, జరుగుతూ ఉన్న కాలమునందు, రాబోయేటువంటి కాలమునందు, జాగ్రత్త దశనందు, స్వప్న దశయందు, సుషుప్తి దశయందు కూడా, అంటే ఏ అవస్థలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపం యొక్క మరుపు లేకుండా ఉండడం కోసం, ఎటువంటి విస్మృతి రాకుండా ఎల్లవేళలా సంస్మరిస్తూనే దృఢమైనటువంటి ప్రజ్ఞ కలిగి, ఎటువంటి ప్రజ్ఞ? పటుత్వము కలిగినటువంటి సత్తా సామాన్య స్థితి కలిగిన శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపాన్ని దృఢమైనటువంటి ప్రజ్ఞ ఎల్లవేళలా నిరంతరము మీ యొక్క పాదానుసంధానము చేసేటువంటి, మీ పాదాలకు అభివాదము చేసేటువంటి జ్ఞానము, అటువంటి నిరంతరాయంగా ఉండేటువంటి ప్రజ్ఞ కలిగి ఉండాలి. ఇదే కదా ఈ వీని యొక్క ప్రార్థన అని చెబుతూ ఇంకా కూడా
ఏమని? శ్రీ గురుం పరమానందం వందేహ్యానంద విగ్రహం యస్య సన్నిధి మాత్రేణ చిదానందాయతే మనః. అంటే శ్రీ గురుమూర్తులు అంటే ఎటువంటి వారు అంటే జ్ఞానస్వరూపులు. ఇక్కడ శ్రీ అని ముందుకు ఎందుకు పెట్టారు అంటే శ్రీ అంటే సిరి. ఎటువంటి ఐశ్వర్యం? జ్ఞాన ఐశ్వర్యం కలిగినటువంటి వారే శ్రీ గురుమూర్తులు, గురుస్వరూపులు. ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానైశ్వర్యముతో నిండి ఉన్నటువంటి వారు, జ్ఞాన సంపన్నులు. అటువంటి వారు ఎలా ఉంటారు అంటే ప్రసన్న స్వరూపులు, శీతలీకరుణులు, మరి అటువంటి ప్రశాంతమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు, శాంతమైనటువంటి వారు, ఇంకా దాంతి కలిగినటువంటి వారు, శాంతులు దాంతులు. ఇంకా కూడా సకల ఇంద్రియాలను కూడా పరిశుద్ధం అయి ఉన్నటువంటి వారు. అంటే వారు ఎలా ఉంటారు? సకల ఇంద్రియాలు కూడా మరి పరిశుద్ధములైనటువంటి మహనీయులు ఎలా ఉంటారు అంటే కేవలము చైతన్యాత్మకములై పరిపూతములై ఉంటారు. కేవలము చైతన్య వస్తువు, కదిలింపజేసేటువంటి ప్రకాశ వస్తువుతో నిండబడి ఉంటారు. అందుకే మనకి ఏమని చెప్తూ ఉంటారు అంటే నానాఛిద్ర ఘటోధర స్థిత మహాదీప ప్రభా భాస్వరం అని కదా చెప్పడం. ఏది? దక్షిణామూర్తి స్వామి వారి యొక్క స్తోత్రములు. అంటే అనేక రంధ్రాలతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క దేహపటమునందు అంటే ఇట్లా అనేక రకాల చిల్లులు ఉన్నటువంటి లోపల ఉన్న ఆ యొక్క జ్యోతి అనేది ఎటువంటి గాలికి అది ఆగదు. మరి బయటికి కూడా దాని యొక్క ప్రకాశం అనేటువంటిది మినుకుమంటూ ప్రకాశం అనేటువంటిది ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగనే అనేక రంధ్రాలతో, అంటే దేహము ఎన్ని రంధ్రాలతో ఉంటుంది? నవరంధ్రాలతో ఉంటుంది. నవరంధ్రాలు ఏమేంటి? 2 చెవులు, 2 కనులు, మరి 2 ముక్కులు, 1 నోరు, అప్పటికి 7. తర్వాత మలమూత్ర అవయవాలు, ఈ 2 కూడా మరి రంధ్రాలే. కాబట్టి ఇటువంటి ఈ 7 నవరంధ్రాలు, ఈ 9 రంధ్రాలతో ఉన్నటువంటి ఈ దేహము అనబడేటువంటి ఘటమునందు, అంటే ఈ దేహము అనబడేటువంటి కుండయందు ఆత్మజ్యోతి లోపల ఏ విధంగా ఉన్నది అంటే చాలా రంధ్రాలు పెట్టబడినటువంటి కుండ బోర్లిస్తే వెలుగుతున్న దీపం పైన అది ఆగిపోదు. ఆ ప్రకాశం బయటకు మినుకుమంటూ కనబడుతూ ఉన్నట్లుగానే ఈ నవరంధ్రాలతో ఏర్పడినటువంటి దేహము అనబడేటువంటి ఈ కుండలో ఏమున్నది అంటే ఆత్మజ్యోతి ఉన్నది. ఆ ఆత్మజ్యోతి ఎలా ఉన్నది? నిరావరణంగా వెలుగుతూ ఉన్నది. ఆ వెలిగేటువంటి ఆత్మజ్యోతి ఏ జ్యోతి? కేవలము చైతన్య స్వరూపం, శుద్ధ చైతన్య స్వరూపం, విశుద్ధ చైతన్య స్వరూపం, జ్ఞాన విశుద్ధ చైతన్య స్వరూపం. అటువంటి చైతన్య స్వరూపం ఏ విధంగా నిరావరణంగా ఎల్లవేళలా శరీరం పతనమయ్యేటంత వరకు, అంటే చైతన్యము తప్పుకుంటే తప్ప ఆ శరీరం అనేటువంటిది అనేక కదలికలతో కూడి ఉంటుంది. అటువంటి చైతన్యము, ఆ చైతన్యము అనబడేటువంటి ఆత్మజ్యోతి ఎల్లవేళలా ఎప్పుడూ కూడా ఎటువంటి ఆవరణ దోషము లేకుండా, ఎటువంటి నిరావరణము, ఎటువంటి ఆవరణ లేకుండా వెలుగుతూనే ఉంటుంది. అంటే అక్కడ కుండలోని దీపం లోపల ప్రకాశిస్తూ బయటికి రంధ్రాల గుండా ప్రకాశిస్తున్నది కదా. అదే మనం ఒక కలశం అంటే ఒక కుండ క్రింద ఒక వెలుగుతున్న దీపాన్ని పెట్టాం. ఆ కుండ అంతా అనేక చిల్లులు పెట్టాం. చిల్లులు పెట్టి ఆ కుండను దీపంపై బోర్లిస్తే అక్కడ అసలు ఏ చిల్లి లేకుండా బోర్లించబడినటువంటి కుండ ద్వారా ఆ దీపం ఉంటుందా అంటే ఎటువంటి ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ అనేటువంటిది లేకపోతే ఒక దీపం అనేటువంటిది కొండెక్కిపోతుంది. అది మరి కొనసాగింపులో అలా ప్రకాశిస్తూ ఉండలేదు, వెలుగుతూ ఉండలేదు. అదే చుట్టూ కూడా రంధ్రాలు పెట్టినటువంటి కలశాన్ని బోర్లించినప్పుడు ఆ దీపానికి కావలసినంత ప్రాణవాయువు లభిస్తుంది. దానికి అధికమైనటువంటి గాలి రాదు. ఆ దీపం గనక ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటే ఆ దీపం యొక్క ప్రకాశం మరి బయటకు కూడా
వెలువడుతూ ఉంటుంది. అలాగననే ఎలాగంటే కుండలో దీపంలాగానే కలశంలోని దీపం లోపల ప్రకాశిస్తూ బయటకు కూడా రంధ్రాలు గుండా ఏ విధంగా తన వెలుగును ప్రసరింపజేస్తుందో అలాగనే ఈ యొక్క దేహమునందు ఉన్నటువంటి ఆత్మజ్యోతి ఎల్లప్పుడూ కూడా నిరావరణంగా ఎటువంటి ఆవరణ దోషం లేకుండా కూడా అది వెలుగుతూనే ఉంటుంది అని చెబుతూ, అలాగే ఎలాగంటే వారి యొక్క ఆత్మజ్యోతి కూడా ఏది మహనీయులు యొక్క ఆత్మజ్యోతి కూడా బహిరంతరములందు కూడా ప్రకాశిస్తూ ఉండడం వల్ల కేవల చైతన్య రూపులు, అంటే వాళ్ళు శరీరమాత్రానురూపులే కానీ శరీరంపై దృష్టి ఉన్నటువంటి వారు కాదు. ఎందుకు? వారి యొక్క ఆత్మజ్యోతి కూడా అంతర్బహిర్వ్యాపకంగా సర్వేక సమస్తము కూడా నిండి నిరావరణమై అలా ప్రకాశిస్తూ ఉన్న చేత కేవలం అంటే కేవలము వారు చైతన్య స్వరూపులు. అంతేకాదు లీలామానుష విగ్రహులు, మనిషి రూపంలో కనబడుతూ ఉన్నటువంటి దైవస్వరూపులు, కేవలము ఆనంద స్వరూపులు. అంటే బ్రహ్మానందమే, ఏ బ్రహ్మం యొక్క ఆనందము, నిరతిశయానందము, సచ్చిదానందము, బ్రహ్మానందము ఏదైతే ఉన్నదో అదే మూర్తి రూపంగా ఉన్నటువంటి వారు. అంటే ఎటువంటి వారు? చావు లేనటువంటి వారు. చావు రావడానికి పుట్టుక ఉన్నదా? లేదు. అందుకే మృతస్వరూపులు కాదు, వారు అమృత స్వరూపులు అని చెబుతూ, కావున ఇటువంటి మహనీయాత్మలను దర్శించినంత మాత్రము చేత మనసు ఏమవుతుంది? శాంతమవుతుంది. అటువంటి దివ్య సుందర విగ్రహమూర్తులను దర్శించినప్పుడు, కేవలము చైతన్యమూర్తులై ఉన్నటువంటి వారిని దర్శించినప్పుడు మనసు శాంతమయ్యి అప్రాకృత విషయంలో, అంటే ఎటువంటి సహజమైనటువంటి విషయంలో కూడా అంటే గతంలో కాదు ఇప్పుడు సైతం కూడా మరి అప్రాకృత విషయంలో ప్రవేశించినది అయ్యుండి అది అమృతంతో నిండిపోయి ఉంటుంది. అందువలన అది ఏమై ఉంటుంది అంటే చిదానంద స్వరూపమే అయి ఉంటుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.